చేయడానికి అన్ని యాదవులలో ఉన్నటువంటి సంఘాలన్నింటిని కూడా ఐక్యం చేయడానికి మన యాదవ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కూడా ప్రోగ్రాం చేసినాం. దాంట్లో కూడా ఈ యాదవ సేవా సంఘం సభ్యులు ప్రముఖంగా పాత్ర వహిస్తూ ఉండరు. మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో యాదవులను అంతా ఐక్యం చేసి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగడమే యాదవ జేఏసీ యొక్క లక్ష్యము. మళ్ళీ దాంట్లో ప్రధాన పాత్ర యాదవ సేవా సంఘం వాళ్ళు పూర్తిగా సహకరించి యాదవ జేఏసీని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అన్ని రకాలుగా యాదవులు వెనుకబడి ఉండరు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా. మళ్ళీ వాళ్ళని ఆత్మగౌరవం కోసము వీళ్ళను ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని యాదవ జేఏసీ చేస్తా ఉంది. మళ్ళీ దాంట్లో భాగంగానే ఈ సంఘాలన్నిటిని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో 2029లో యాదవులను రాజకీయంగా ఎదిగించే కార్యక్రమం యాదవ జేఏసీ తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యాదవులంతా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మన వాళ్ళు చేస్తున్నది. ఈరోజు మంచి కార్యక్రమం, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇక్కడ ఈ హాల్లో పట్టే మంది కాడికే వినిపేయడం జరిగింది, వాళ్ళే వచ్చారు. ఇది ఒక రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తా ఉన్నాం. దీని ద్వారా ఏంది భవిష్యత్తులో ఎక్కడ మేము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ప్రతిభ కనపరిచిన వాళ్లకు మీ ప్రాంతాల్లో అక్కడ పురస్కారాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే దానికి ఈరోజు యాదవ జేఏసీ, యాదవ సేవా సంఘం ఈరోజు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యంగా ఇటీవల కూడా యాదవుల మీద దాడులు అధికంగా అయినాయి. కాబట్టి అందరికీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. యాదవ జేఏసీ తరఫున, యాదవ సేవా సంఘం తరఫున మొన్ననే ఈశ్వరమ్మ మీద ఒక వ్యక్తి అసలు అనరాని మాటలన్నీ అవమానపరిచిండ్రు. దాంట్లో ఎమ్మడే అతన్ని శివచరణ్ రెడ్డిని ఎమ్మడే అరెస్ట్ చేయాలి. అతన్ని కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునికి వెళ్ళి సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాళ్ళ మీద చర్య తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒక ఆయన, ఎవరు ఆయన సిద్దిపేట సంగారెడ్డి, ఆయన జగ్గారెడ్డి మాట్లాడతాడు, ఇది మా కుటుంబ సమస్య అంటావు. నీకెక్కడ కుటుంబమా ఇది? ఈ రోజు ఒక యాదవులకు అవమానం జరిగింది. ఒక మహిళకు 80 సంవత్సరాలు ఉన్నటువంటి యాదవ మహిళలను ఒక అవమానించుకుంటా మాట్లాడిన దానికి మీ కుటుంబం ఎందుకైతుంది? ఇది మా జాతి మొత్తం ఈరోజు సీరియస్ గా తీసుకున్నది. అతను క్షమాపణ ఏదో చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ఏదైతే రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు పిసిసి, మీరు వెంటనే పిసిసి అధ్యక్షుడు అతన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బట్టికి బట్ట కడుతుంది. లేకుంటే భవిష్యత్తులో 2029లో మళ్ళా శంకరగిరి మాన్యాలు చూడాల్సి వస్తుంది కాంగ్రెస్ కానీ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం. మీ అందరు అహంకార భరితమైనటువంటి మాటలు మానాలే. మీరు తక్షణమే అతని మీద చర్య తీసుకుంటేనే మా యాదవ జాతి శాంతిస్తుంది. లేకపోతే ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ పార్టీ ఏ విధంగా ఉందో, అదేవిధంగా బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ పార్టీ ఏ విధంగా ఉందో, ఈ తెలంగాణలో కూడా తప్పనిసరిగా యాదవుల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటు అవుతుంది. అంతా బహుజనుల అంతా ఏకమై 2029లో ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి యాదవ్ అయ్యే అవకాశాలు మీరే కల్పిస్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ సభా వేదిక ద్వారా డిమాండ్ చేస్తాము.